ప్రియా గారు వచ్చారు, మర్యాద మనీష్ గారు వచ్చారు, అండ్ ఫ్లోరా గారు వచ్చారు, అండ్ శ్రీజ గారు వచ్చారు. సో ఇది నిజంగా బిగ్ బాస్ మనకు షాకింగే కదా, ఎప్పుడు ఏ సీజన్ లో జరగలేదు. ఈసారి ఎవరో డైరెక్టర్ గారు మంచిగా డైరెక్ట్ చేస్తున్నారు అనమాట బిగ్ బాస్ ని. నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. వాళ్ళు వచ్చి నామినేట్ చేసే పర్సన్స్ కూడా హైలైట్ అండి, బాగా చేస్తున్నారు నామినేషన్, ఎక్కడ కూడా పార్షియాలిటీ లేవు. అసలు ఆమె పూర్తిగా చెప్పలేదండి, ఆమె జస్ట్ ప్రోమోలో చెప్పింది. నిన్న కూడా నేను ఒక ప్రోమో చూసి ఫస్ట్ తనుజ గురించి ఒకటి చెప్పేశాను, తర్వాత అంటే ఎపిసోడ్ చూసినాక వేరుంది. సో నో కామెంట్స్ అండి ఆ విషయంలో. ఎపిసోడ్ చూసినాక రేపు చెప్తాను దీని విషయం. ఇమాన్యుల్ గారు నామినేట్ చేయడం అంటే అండి, ఇప్పుడు మొన్నటి వరకు నామినేట్ ఏం చేయలేదు తనుజ గారిని. సో ఇప్పుడు ఒక ఆయన పాయింట్ ఉంది, ఆయన చేస్తున్నారు, తప్పేముంది. ఇప్పుడు ఆయన క్యాప్టెన్ అయినంత మాత్రం చేస్తున్నాడు అని ఏం లేదు. ఆయన ఫస్ట్ లాస్ట్ టైం కూడా కళ్యాణ్ గారికి చెప్పారు చేయమని చెప్పి, ఆయనకి రీజన్ ఉంటే. బట్ ఈసారి మాత్రం ఈయనకే వచ్చింది కాబట్టి ఆప్షన్ చేస్తున్నారు. సో అట్లా అది ప్రోమోలో అనిందండి. ప్రోమోలో గురించి నో కామెంట్స్ అండి, సారీ ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ ఈరోజు చూసినాక రేపు మాట్లాడుకుందాం దీని గురించి క్లారిటీగా. వెళ్లే ముందు కళ్యాణ్ కి చాలా సపోర్టివ్ గా ఉంది, వచ్చేటప్పుడు ఇప్పుడు నామినేట్ చేయడానికి కారణం ఏంటంటారు? అంటే అదే అండి, మనం ఇప్పుడు పక్క నుంచి చూడడం ఒకలాగా ఉంటది, బయట నుంచి చూడడం ఒకలాగా ఉంటది. బయటకు వెళ్ళినాక తను మొత్తం చూసినట్టుంది. సో దాని తర్వాత తను వెళ్ళిన తర్వాత కూడా తనలో చేంజ్ ఉంది కదా కళ్యాణ్ లో, సో దాన్ని బట్టి కూడా నామినేట్ చేసింది. సో అట్లా పాయింట్స్ వచ్చి ఉంటాయి, సో నామినేట్ చేసేది అంతే తప్ప సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన తన్ని చేయకూడదని రూల్ లేదు కదా. సో అంటే ఇంకో విషయం మీకు ఇంకోటి అర్థం కావట్లేదు, ఇప్పుడు నామినేట్ చేస్తే కళ్యాణ్ కొంచెం అలర్ట్ అవుతాడు కూడా. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ అనమాట. వెళ్ళడండి, ఆ నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి చేస్తున్నారు. వాళ్ళకంటే చాలా వీక్ గా గేమ్ ఆడే వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు హౌస్ లో. సో ఇది వాళ్ళకి ఉంది కాబట్టి చేస్తున్నారు. దివ్యల మాధురి గారు భయపడుతున్నారండి, వెళ్ళిపోతానని భయపడుతున్నారండి. సాటర్డే రోజు నేను వెళ్ళిపోతాను, మీరు నాకు పనులు కూడా చెప్పొద్దు అని చెప్పేసి భయపడుతున్నారండి. రమ్య గారు వెళ్ళిపోయారు కదండి, సో వరల్డ్ కప్స్ అందరిని పంపించేస్తున్నారేమో, నన్ను కూడా పంపించేస్తారేమో అని భయపడుతున్నట్టుంది. సో బేసిక్ గా మాధురి గారు మీరు వెళ్ళరండి, మీరు అసలు భయపడొద్దు, నిజం చెప్తున్నా. ఎందుకంటే మీలో మంచి ఫైటర్ ఉన్నారు, మంచి అమ్మ కూడా ఉన్నారు. సో స్టార్టింగ్ మీరు ఎందుకు ఫైర్ అయ్యారో నాకు తెలియదు, ఆ వీక్ మొత్తం ఎందుకు అలా ఉన్నా నాకు తెలియదు. తర్వాత మీరు నిజంగా అప్పుడు మాస్క్ తీసారని నాకు అనిపించిందండి. సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు సంజనాన్ని నామినేట్ చేశారు తొక్కలో క్యాప్టెన్సీ అన్నందుకు, అంతేనా? సో ఇప్పుడు ఒక విషయం అండి, ఎవరైనా సరే ఎంతవరకు అని పడతారు, ఎన్ని మాటలైనా సరే కొంతవరకు తీసుకుంటారు. సంజన గారు చాలాసార్లు చాలా మాట్లాడినారు, ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కామ్ గానే ఉన్నారు ఇన్ని రోజులు. ఇంకా కూడా ఇదే రిపీటెడ్ గా ఉంటే, సో ఆ మనిషి తెలుసుకోవాలి కదా, తను తప్పని తను తెలుసుకోవాలి కాబట్టి చెప్పడంలో తప్పలేదని చెప్పేసి ఆయన చేస్తున్నారు అనమాట. సో ఆయన ఎప్పుడు కూడా రాంగ్ నామినేషన్ చేయలేదు, సో ఎప్పుడు కూడా కరెక్ట్ గానే చేస్తుంటాను నేను అనుకుంటున్నాను. ఈ వీక్ ఇంకా అవ్వలేదండి, చూద్దాం. కొంతమంది పేర్లు వచ్చాయి బయటకి, బట్ ఎక్స్ట్రాగా మళ్ళీ గౌరవ్ నేమ్ కూడా యాడ్ అయింది అనమాట. ఫస్ట్ వచ్చిన నేమ్స్ లో అయితే మాత్రం నేను రాము అని అనుకున్నాను, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చాలా టఫ్ ఇస్తారు ఫైట్. బట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ మళ్ళీ ఏంటంటే అప్డేట్ మనకి గౌరవ్ గారు కూడా వచ్చున్నారు. సో గౌరవ్ గారు బయట నుంచి వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ సపోర్ట్ ఉండదేమో, మన వాళ్ళు చేయరేమో అని నేను అనుకుంటున్నాను. సో అతను వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నాను, బట్ చూద్దాం. ఈ రోజు చూసిన తర్వాత రేపు మళ్ళీ దీని గురించి మాట్లాడదాం, ఎవరు వెళ్ళిపోతారు ఏంటనేది క్లారిటీగా. ఎవరు ఉంటారు అని అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ లో? శ్రీజ గారు, మిగతా ముగ్గురు వెళ్ళిపోతారండి. ఆల్రెడీ ప్రియా గారిని అప్పుడే చేపించేసి పంపించేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో చూద్దాం, శ్రీజ గారు కూడా ఉంచుతారా, పంపించుతారా, సో రీఎంట్రీ అంటే ఇదేనా లేకపోతే ఏంటనేది చూద్దాం. ఓకే ఓకే పర్లేదు, ఇప్పుడు బానే ఉంది. ఎందుకంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా, ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు రోజులు పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి రీఎంట్రీ అని చెప్పి మళ్ళీ చేస్తున్నా బిగ్ బాస్. నిజం చెప్తున్నా, బిగ్ బాస్ లో ఎంత మంది వచ్చినా ఏం చేసినా మాత్రం తను జన్మించిన ఎవరు లేరు చెప్తున్నాగా. పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు, గుండాన్ని తీసుకొస్తున్నారు. అబ్బా మేం చెప్పుకోవాల్సిన విషయం ఈ గుండాన్ని గురించే. ఈసారి ఏ ఆడపిల్లల మీద అలుగుతాడో ఏందో అది మాత్రం కంపల్సరీ చూడాలా. పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అన్న బిగ్ బాస్ లో. తనుజ అక్కకి ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి బిగ్ బాస్ లోనే చూస్తున్నాడు, కానీ ఏం ఉండదు. ఎంత దోలినా సరే తనుజక్క లిమిట్ లో ఉంటది. కాబట్టి ఫ్యాన్స్ పరంగా చెప్తున్నా, తనుజక్క ఎవరికి పడదు. సో ఇమాన్యుయల్ మళ్ళీ తనుజను నామినేట్ చేశాడు, ఎందుకు తనుజను బయటికి పంపించాలని ఏదన్నా టార్గెట్ చేస్తున్నాడు అనుకోవచ్చా? అదే అన్న, మొత్తం తనుజ మీద ఏడుపు ఉంది. జనాలు మొత్తం బిగ్ బాస్ లో తనుజక్క మీద ఉంది, తనుజనే ఇప్పుడు ఆడుతుంది, అందరూ తనుజనే ఫైనల్ వరకు తీసుకొస్తారని చెప్పి అందరూ మనసులో ఉంది, కానీ ఎవరో చెప్పట్లేదు.
ఎంత మంది ఎన్ని చేసినా మాత్రం తనుజ కంపల్సరీ ఫైనల్ కి వస్తే వాళ్ళు ఏడిపే తనుజ దీవెనలో. తనుజ 2 నాలుకలు ఉన్నాయి మన ఇమాన్యుయల్ కి అనేది నిజమే అనుకోవచ్చా ప్రోమోలో? లేదన్న తనుజక్క నిజంగా అమాయకురాలన్న, అసలు ఏం తెలియదన్న, నిజం చెప్తున్నా. తనుజ అనింది ఇమాన్యుయల్ అనిందన్న. ఏమని 2 తలకలు ఉన్నాయనా ఉన్నమాట చెప్పింది. పైన బొట్ట కింద పొట్ట అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇమాన్యుయల్ అన్న ఆయన పరంగా కామెడీ పరంగా ఫ్యాన్స్ ఉండొచ్చేమో కానీ నమ్మించి మోసం చేయకూడదు కదా. తనుజక్కని ఇన్ని రోజులేమో ఆట పట్టిస్తూ ఉన్నాడు, ఒకసారి ఫైనల్ కి వస్తదేమో అని భయపడి ప్లేట్ మార్చాడు. అది మాత్రం కరెక్ట్ కాదు, నేను మాత్రం సపోర్ట్ చేయను. మరి ఇప్పుడు దమ్ము శ్రీజ వచ్చి ఆర్మీ కళ్యాణ్ కూడా నామినేట్ చేసింది, ఎలా చూడొచ్చు? ఇన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చి కట్టవో జనాల మీద ఎగబడుతూ ఉంటది. ఇంకా మాత్రం వీడియోల్లో నేను ఎందుకు చేశారు, నేను ఫేర్ కాదు, నేను అన్ఫేర్, జనాలను పంపించలేదు, కావాలని పంపించారని చెప్పి ఉన్నోళ్ళు పంపించి లేని వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు. అసలు ఈ బిగ్ బాస్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు అన్న. ఉన్నోళ్ళు ఎందుకు పంపిస్తున్నారు, మళ్ళీ లేని వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఒక రంగుల రత్నం లాగా తిప్పి 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 మళ్ళీ వాళ్ళే పెడుతున్నారు బిగ్ బాస్ లో. కాబట్టి ఏం ఉండదు, దయచేసి తనుజని మాత్రం ఆమె విన్ చేస్తే కొంచెం బిగ్ బాస్ మనం న్యాయం చేసినట్టు ఉంటది. సుమన్ శెట్టి గారు సంజన మీదకి ఫైర్ అయ్యారు, చెంప మీద ఒకటి ఇచ్చి సారీ చెప్తే ఊరుకుంటావా అని చెప్పి ఏమంటారు? నిజమేనా? వాళ్ళు సస్ కొట్టుకొని సావని అన్న, ఎందుకంటే అలా కొట్టుకొని సత్తనే బిగ్ బాస్ కి ఒక న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ మాత్రం కూడా కొట్టుకొని సాగపోతే జనాలు మాత్రం చూడరన్న. ఎందుకంటే పోతున్నారు వస్తున్నారు, 2 రోజులు ఆ పచ్చళ్ళు అమ్ముకుని వచ్చింది, ఏదో కన్నులు చూపించి ఏదో చేసింది, ఇన్ని రోజులు ఏం చేసింది చెప్పు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. వీళ్ళు వచ్చారు, ఇప్పుడు వీళ్ళు వచ్చినంత మాత్రం ఏదో అవుతుంది బిగ్ బాస్ కి అని చెప్పి కరెక్ట్ కాదు కదా. వచ్చిన వాళ్ళు వస్తారు కానీ తనుజ మాత్రం ఫైనల్ కి వస్తుంది. తనుజ అస్సలు మమ్మీ ఉంది కన్నా బిగ్ బాస్ లో, డాడీ లేకపోతే మమ్మీ ఉంది కదా, కంపల్సరీ మమ్మీ సపోర్ట్ ఉంటది ఆమెకి, ఎటువంటి భయం లేదు అక్క. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, కంపల్సరీ ఫైనల్ కి వస్తావు. ఎవరైతే నోరు ఎక్కువ ఉంది తనుజని టార్గెట్ చేస్తారని చెప్పేసి ఉంటారో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం, బాండింగ్ పెట్టుకోవడం తనుజకు బాగా అలవాటైందంటారు. ఎవరు లేదన్న, తనుజకి నోరేమన్నా తక్కువ, ఆమె అన్న ఇదే. ఆమె మరి నామినేషన్ చేయొచ్చు కదా మాధురి గారిని. ఆమె మమ్మీ కదా అన్న, మమ్మీని ఎట్లా చేస్తుంది అన్న? అంటే చెయ్యదు, ఇప్పుడు ఇమాన్యుయల్ చేస్తున్నాడు కదా ప్రతిసారి వాళ్ళ మమ్మీని. ఎందుకంటే తనుజక్క ఉంది కాబట్టి ఆమె ఫైనల్ కి వస్తుంది. సేఫ్ అని లేదన్న, తనుజక్క సపోర్ట్ ఉంది ఆమెకి. ఎవరు మమ్మీ సపోర్ట్ లేకపోతే తనుజని గేమ్ బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారన్న, ఆ మాత్రం సపోర్ట్ ఉండాలి కదా. ఇమాన్యుయల్ ఉంది, ఆయనకి గొంతుంది, ఆమె ఆడితేనే ఉంటది కదా. తనుజక్కకి సపోర్ట్ లేకపోయినా ఉన్నా ఆమె వరకు ఫైనల్ కి వస్తుంది. అలాంటప్పుడు తనుజ గారు మరి డైరెక్ట్ వాళ్ళ మమ్మీని నామినేట్ చేసింది, మరి ఎలా చూస్తావు దాన్ని? మమ్మీ అంటున్నా, ఇప్పుడు ఈ మాత్రం కూడా సపోర్ట్ చేసి నాకు మమ్మీ ఉంది కదా, మమ్మీ ఉందంటే జనాలు ఎట్లా అనుకున్నా ఇంకా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు తను మీద టార్గెట్ మమ్మీ మీద కూడా టార్గెట్ చేస్తారు. ఆయనకి కొంచెం ఏదో అట్లా చేయాలని చేసింది కానీ మనసులో మాత్రం మమ్మీయే. తను చెక్కుంటది పాపం. రాము రాథోడ్ కూడా పాపం మరి చిన్నపిల్లలు చేసి ఆడుకుంటున్నారన్న బిగ్ బాస్ లో. ఎవరిని ఆడుకున్నారన్నా? పాపం తెలుగు మాట్లాడేది నాగన్ సార్ చెప్పారు కన్నా, ప్రతి ఒక్కరికి అందరికి న్యాయం చేశారు అక్కడ. ప్రతి ఒక్కరికి అరిచి మాట్లాడతారు, తనుజ సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. మరి మన కళ్ళ మన దృష్టి మీద మనం ఉంటది అన్న. అందరితో ఫైర్ గా మాట్లాడారు, ఆ మొక్కతే కాదు అందరితో ప్రతి ఒక్కరికి క్లాస్ పీకారు. తనుజ ఒక్కతే కాదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే తనుజని టార్గెట్ చేయొద్దు. బిగ్ బాస్ ఉంటే ఆమె వల్లే కొంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి ఆమెను ఎవరు టార్గెట్ చేయొద్దు. దయచేసి బిగ్ బాస్ లో ఆమె విన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.